శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మరొక వార్తను చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక పరిపూర్ణ వ్యక్తిలోకి ప్రవేశించి అతడిలో జీవించి తన్ను తాను పరిపూర్ణంగా వ్యక్తీకరించుకోవాలన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఏంటి ఆ పరిస్థితి అంటే, తన్ను తాను వ్యక్తిపరచుకోలేని స్థితి. ఆ శక్తి కేంద్రంలో వేదన పుట్టించింది. ఈ సంగతి ఆ చీకటిగానే సృష్టించబడింది కాబట్టి. ఎందుకంటే ఆ చీకటిలో సరైనటువంటి గ్రహింపు లేదు. అయినా ఆ చీకటిలో తనకే అర్థం కాని ఏదో ఒక వేదన పడుతోంది. ఆ వేదనతో ఆ చీకటి ఆ వెలుగై ఉన్నటువంటి దేవుని చుట్టూ చేరి ఆయనలో ప్రవేశించడానికి అనేక ప్రయత్నాలు, పోరాటాలు చేస్తూ పెనుగులాడుతూనే ఉంది. ప్రియులారా, దేవుడు సకల సద్గుణ సంపన్నుడు కాబట్టి ఆయన సద్గుణాలను ద్వేషిస్తాడు. ఆ కారణం బట్టే ఆ చీకటిని ద్వేషించాడు, అసహించుకున్నాడు. ఆ దుర్గుణాల మూటలో తనలో ప్రవేశించేందుకు చేసే ప్రతి ప్రయత్నాలన్నిటినీ కూడా తన అనంతమైన మనోబలం చేత నిరోధించాడు. అయినా అటువంటి అసహ్యమైన శక్తి ఒకటి ఉంది అన్నటువంటిది జ్ఞాపకం చేసుకోవటానికి దేవునికి తీవ్రమైన మనస్తాపం కలిగించింది. అయితే ఆ చీకటిని అసలే లేకుండా చేయటం దేవునికి సాధ్యం కాలేకపోయింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అడగచ్చు, దేవునికి సమస్తము సాధ్యమే కదా, ఆయన సర్వశక్తిమంతుడు, ఎందుకు అలా ఆ కార్యాలు చేయలేకపోయాడు అని అడగచ్చు. అవును, దేవుడు కొన్ని కార్యాలు చేయలేడండి, మరి కొన్ని పనులు చేయలేడు. అందులో దేవుడు పాపం చేయలేడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయలేడు. దేవుడు తన్ను తాను నశింప చేసుకోలేడు. అవునంటారా కాదంటారా? దేవుడు తన్ను తాను ఎందుకు నాశనం చేసుకోలేడో అదే కారణాన్ని బట్టి ఆ చీకటిని కూడా అస్సలు లేకుండా చేయలేకపోయాడు. ఉనికిలో నుండి బొత్తిగా తుడిచిపెట్టలేక వదిలేశాడు. ఎందుకంటే ఒక వ్యక్తిగా దేవుడు, ఒక శక్తిగా చీకటి ఎవరి చేత కూడా సృష్టింపబడకుండానే ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలంతే. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, వెలుగు చీకటిలో ఆదిలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాతో మాట్లాడి ఉన్నారు. వెలుగై ఉన్నటువంటి మిమ్మల్ని వెంబడించే బిడ్డల్లోనికి చీకటి అనబడిన అపవాది కూడా ఎన్నోసార్లు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నాలన్నిటిని కూడా తండ్రి మీరు అధిగమించారంటే దానికి కారణం ఏంటో తెలుసానైనా ఈరోజు ధ్యానించిన మాటను బట్టి ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, అది గ్రహించలేకుండా ఉన్నదన్న మాటను ప్రతి ఒక్క బిడ్డ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన. మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్.